సో, అక్కడ ఆంధ్రాలో రాజకీయం గురించి అక్కడ వైఎస్ఆర్‌సీ పేటీఎం కుక్క అని ఒకడుంటాడు. ఆంధ్ర కేసరి, ఆంధ్ర పాడ్‌కాస్టర్ అని. సో, వాడు గోల్డ్ మెడలిస్ట్ అంట. చదువుకున్నాడంట. ఏదో యూనివర్సిటీలో చదువుకున్నాడంట. డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అంట. సో, వాడు మంచి ఇలా జాబ్ చేసుకొని ప్రజలకు సేవ చేయకుండా అంత పెద్ద చదువుకొని ఏం లాభంరా నీ వల్ల అంటే, వాడు వైఎస్ఆర్‌సీపీ ఇచ్చే డబ్బులకు ఆశపడి, పేటీఎం డబ్బులకు ఆశపడి ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పని. కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మడమే వాని పని. మంచిగా చదువుకున్నాడు. ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఒక పని చేయాలి. లేకపోతే సర్పంచ్‌గానో, లేకపోతే ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ప్రజా సమస్యల మీద కొట్లాడుకోవాలి. ఆ నాలుగోడల మధ్యలో కూర్చొని వైఎస్ఆర్‌సీపీ పంపే డబ్బులకు ఆశపడి కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి ఏషాలు ఏస్తూ ఉంటాడనమాట. డబుల్ గోల్డ్ మెన్షన్ చెప్తాడు. బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడుతా ఉంటాడు. సో, వాడు నిజంగానే చదువుకుంటున్నాడో చదువుకోలేదో తెలియదు గానీ మెన్షన్ చేసుకోండి డిస్క్రిప్షన్‌లో బయోలో ఏమని డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అని. సో, వాడు ఏమంటున్నాడంటే మీకు కింద ఒకటి స్క్రీన్ షాట్ ఇస్తాను. జేపీ నడ్డా కేంద్ర మంత్రి ఏమని చెప్తున్నాడంటే, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్పత్రులను డెవలప్ చేయాలని చెప్పి ఒక లేఖ చంద్రబాబు నాయుడుకు జేపీ నడ్డా గారు రాశారు. ఏందంటే ఇన్కమ్ లేదు ఆంధ్రప్రదేశ్‌కి. సో, ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రైవేట్ సపోర్ట్ తీసుకొని మీరు హాస్పిటల్స్ డెవలప్ చేయండి, గవర్నమెంట్ డెవలప్ చేయండి. 50% వాళ్ళేమో మౌలిక వసతులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేస్తే వీళ్ళు సంబంధించిన వర్క్ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ చేయాలని చెప్పి కేంద్ర మంత్రి గారే లేఖ రాసిన చంద్రబాబు నాయుడుకి. దానికి ఈవెంట్స్ పెడతా ఉన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొన్ని సభలు, సమావేశాలు పెట్టి ఇన్వెస్టర్లు పిలిపించి వాళ్ళతోటి మీటింగులు పెట్టి కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో, వీడు ఏమంటున్నాడంటే ఈవెంట్స్ పెడితే డెవలప్మెంట్ అయిపోతుందా? అరే దరిద్రుడా, మరి ఎట్లా పిలవాలి? మళ్ళీ ప్రజల మధ్యలో ఇన్వెస్టర్లను పిలిచి వాళ్ళ మధ్యలో డిస్కస్ చేస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. నాలుగు గోడల మధ్యలో చేస్తే ఏమవుతుంది? అవినీతి జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెడతారు. సో, మరి ఇట్లా గాలిలో దీపం పెట్టి గాలిలో నుంచి పిలిచేసి ఈవెంట్స్ పెట్టకపోతే ఇంకేం పెడతారు? ఎంత దరిద్రుడు వీరా. లేకపోతే ఫామ్ హౌస్లలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోనో, లేకపోతే వైజాగ్ ప్యాలెస్ లోనో సీక్రెట్ మీటింగ్లు పెట్టుకొని ఈవెంట్స్ చేయాలా? డెవలప్మెంట్ కోసం ప్రజల మధ్యలో ఈవెంట్స్ పెట్టి బిజినెస్ మ్యాన్లను పిలిచి ఎంఓయూలు చేసుకుంటే నీకే నొప్పిరా? చంద్రబాబు నాయుడుని అనే స్థాయి అరనిది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా? నేను ఏమి చేయలేకపోతున్నారని చెప్పి రెచ్చిపోతున్నావా, లేక పేటీఎం డబ్బులకు ఆశపడి రెచ్చిపోతున్నావా నాకు అర్థమవుతలేదు. కానీ ఇంకా కూటమి ప్రభుత్వం ఇంత నీచంగా విషయం చెప్పే ఈ ఆంధ్ర పాడ్‌కాస్టర్ గాడు విజయ్ కేసరి గాడి మీద యాక్షన్ తీసుకోకపోవడం ఇక కూటమి ప్రభుత్వానికి వదిలేయాలి. ఇంతసేపు అబద్ధాలే. సో, చదువుకున్నావు, మినిమం నాలెడ్జ్ ఉంది, మంచి చెడు ఏదో తెలుసుకోలేకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఏది పడితే చంద్రబాబు రాజకీయం అంత అనుభవం లేదు నీ వయసు. నువ్వు చంద్రబాబు గురించి ప్రశ్నిస్తే స్థాయికి ఎదిగినవాడు. ఇలాంటి ఎదవలు మంచి మేధావులు ఐఐటీలు, ఐపీఎస్లు చదివిన చాలా మంది ఉన్నారు. నువ్వు ఏదో పెద్ద మేధావిలాగా ప్రపంచాన్ని ఏదో లాగా చదువుకున్నాడు లాగా బిల్డప్ కూడా నీకన్నా చదువు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లక్షలలో కోట్లలో ఉన్నారు. నీ లెక్క ఈ చదువును వృధా చేసి ఒక అవినీతి సైకో పార్టీకి ఒక ఏమంటారు ఒక అవినీతి అక్రమాలు చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు చూడు, అప్పుడే నీ చదువు వాల్యూ ఏదో అర్థమైపోతుంది.